భూమి త్రిశూలంపై గాజులు పడట్లేదని అక్కడే కుప్పకూలిపోయి ఏడుస్తూ ఉంటే అప్పుడే శారద అక్కడికి వస్తుంది. ఏంటి భూమి, ఏమైందమ్మా అని అడుగుతూ ఉంటే, అత్తయ్య, నేను అమ్మవారి త్రిశూలంపై గాజులు వేస్తూ ఉంటే అవి పడట్లేదు అత్తయ్య. అమ్మవారికి కూడా నా ప్రేమలో ఉన్న నిజాయితీ తెలియట్లేదు అత్తయ్య అని భూమి చాలా ఏడుస్తూ ఉంటుంది. భయపడకు భూమి అని చెప్పి శారద తన చేతికి ఉన్న గాజును తీసి, ఈ గాజు వేయి భూమి అని శారద చెప్తూ ఉంటే, వద్దత్తయ్య, ఇప్పటికే చాలా గాజులు విసిరేశాను అత్తయ్య. ఆ గాజుల్లోనే తెలిసిపోయింది బావ ఇంకెప్పటికీ నాకు దక్కడని. నాకు అర్థమైంది అత్తయ్య అని భూమి ఏడుస్తూ ఉంటే, నేను చెప్తున్నాను కదా భూమి, ఓడిపోయిన మనసుతో వేస్తే గమ్యానికి చేరదు. గెలుస్తానన్న నమ్మకమే నిన్ను గమ్యానికి చేరుస్తుంది. ఒక్కసారి వేయమ్మా అని శారద ఇక తన గాజునైతే భూమి చేతిలో పెడుతుంది. ఇక భూమి ఆ గాజు విసరడంతో అది త్రిశూలంపై పడుతుంది. దాంతో భూమి శారద చాలా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక భూమి శారదని హక్ చేసుకొని, అత్తయ్య, మా అమ్మ ప్రేమని నేను చూడలేదు. బహుశా మా అమ్మ ఉండి ఉంటే ఇలాగే ఉండేదేమో అని భూమి అంటుంటే, నీకు ధైర్యంగా నేనున్నాను కదమ్మా, నువ్వేమీ బాధపడకు. గగన్కి కోపం ఎంత ఉందో ప్రేమ కూడా అంతే ఉంది. వాడి కోపం ప్రళయం, ప్రేమ సముద్రం. వాడి కోపమంతా పోయి మళ్ళీ ప్రేమగా మారుతుంది. వాడి తల్లిగా నేను చెప్తున్నాను కదమ్మా అని శారద భూమికి ధైర్యం చెప్తూ ఉంటుంది. ఇక ఇంకోవైపు ఎస్పీ సూర్యకి అపూర్వ ఫోన్ చేయటంతో, నా మీదకి యూనిఫామ్ ఎప్పుడు వస్తుందా, ఎప్పుడెప్పుడు లాఠీ పట్టుకొని డ్యూటీ చేస్తానా అని ఎదురు చూస్తున్న నాకు నా సస్పెన్షన్ ఎత్తించేసి మళ్ళీ నాకు డ్యూటీని కల్పించారు. చాలా థ్యాంక్స్ మేడం అని సూర్య అపూర్వతో చెప్తూ ఉంటాడు. కంగ్రాచ్యులేషన్స్. నా అనుకున్న వాళ్ళకి, నా చుట్టూ ఉన్న వాళ్ళకి నేనెప్పుడు కూడా మేలే చేస్తాను, కీడు చేయను అని అపూర్వ అంటుంటే, అది మీ గొప్పతనం మేడం అని సూర్య అనగానే, నాకు ఇలాంటివన్నీ నచ్చవు. మనదంతా గివ్ అండ్ టేక్ పాలసీ. మీరు నాకు ఒక ఫేవర్ చేయాలి, చేస్తారు కదా అని అపూర్వ అంటుంటే, అయ్యో మేడం, మీరు అడగాల, ఆర్డర్ వేయండి, చేస్తాను అని సూర్య అనటంతో ఇక అపూర్వ సూర్యకి ఏదో చెప్తూ ఉంటుంది. ఇక అదంతా విని, తప్పకుండా చేస్తాను మేడం, వాళ్ళ డీటెయిల్స్ నాకు ఇవ్వండి అని సూర్య అంటాడు. ఇక అప్పుడే శరత్చంద్ర ఇంట్లోకి వచ్చి, అపూర్వ, మీరా, ఆకలిగా ఉంది, అన్నం వడ్డించండి అని పిలుస్తూ ఉంటాడు. ఇక అప్పుడే భూమి అపూర్వ ఇద్దరు ఒకేసారి డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు. నేను వచ్చేసాను కదా, తమరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి, నాన్నకి నేను వడ్డిస్తాను అని భూమి అంటుంది. ఆహా, నాన్న అని నువ్వనుకుంటే సరిపోతుందా, ఆయన అనుకోవాలి కదా, అది ఎప్పటికీ జరగదు. అయినా భోజనం పెట్టమని ఆయన నన్ను పిలిస్తే నువ్వొచ్చావేంటి, అసలు ఆయన నిన్ను కన్నెత్తైనా చూస్తారా, నీ మొగుడు నిన్ను వదిలేస్తే మా ఆయన జాలిపడి నిన్నిక్కడికి తీసుకొచ్చి ఆశ్రయం ఇస్తున్నారు. నువ్వేదో దాన్ని పెద్ద హక్కులా అనుకుని ఆయనకి దగ్గరైపోదామనుకుంటున్నావేమో. మీ మధ్య నేను పెంచిన దూరం ఎప్పటికీ తగ్గదు, తగ్గనివ్వను. వెళ్ళి పని చూసుకోపో అని అపూర్వ అంటుంది. ప్రయత్నించి చూడటంలో తప్పు లేదేమో, ఒక్కసారి అనుమతించి చూడు, దాని తర్వాత ఫలితం నీకే తెలుస్తుంది అని భూమి అంటుంటే, ఓ కాన్ఫిడెన్సా, సరే, నువ్వంత అవమానపడాలని ఆశగా ఉంటే నేనెందుకు కాదంటాను, సరే కానివ్వు అని చెప్పి అపూర్వ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక తర్వాత భూమి కిచెన్లోకి వెళ్ళి భోజనానికి సంబంధించిన వస్తువులన్నీ తెచ్చి డైనింగ్ టేబుల్ మీద పెడుతూ ఉంటుంది. అప్పుడే శరత్చంద్ర అక్కడికి వచ్చి కూర్చొని ఉంటాడు. ఇక భూమిని చూసి అక్కడ నుండి లేవబోతూ ఉంటే, నాన్న, భోజనం చేసే ముందు కంచం ముందు నుండి లేవకూడదు అని భూమి అంటుంటే, నేను అపూర్వని మీరాని పిలిచాను, నువ్వెందుకు వచ్చావు అని శరత్చంద్ర అంటాడు. అయితే అపూర్వ ఇదంతా చాటుగా ఉండి గమనిస్తూ ఉంటుంది. నాన్న, అమ్మ చేతి వంటను మరోసారి మీతో తినిపిద్దామని వచ్చాను అని భూమి అంటే, ఏంటి, అమ్మ చేతి వంటనా అని శరత్చంద్ర ఇక డైనింగ్ టేబుల్ మీద ఉన్న గిన్నెలన్నీ ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు. అవును, శోభ వండితే వంకాయ కూర ఇలాగే గుమగుమలాడుతూ ఉంటుంది. నిజంగా నువ్వే చేసావా అని శరత్చంద్ర అంటే, అమ్మో, నేనే చేశానంటే ఇప్పుడు నాన్న తినకుండా వెళ్ళిపోతాడేమో అని భూమి మనసులో అనుకుని, నేను కాదు నాన్న, పిన్నే ఇవన్నీ చేసింది అని భూమి అంటుంది. అపూర్వ చేసిందా, చెప్పనే లేదే అని శరత్చంద్ర అపూర్వ అంటూ పిలవటంతో ఇక అపూర్వ అప్పుడే అక్కడికి వస్తుంది. వడ్డించు అపూర్వ అని శరత్చంద్ర అనగానే అపూర్వ వడ్డిస్తూ ఉంటుంది. ఇక శరత్చంద్ర ఆ కూరలన్నీ టేస్ట్ చూసి, 25 సంవత్సరాల క్రితం వీటి రుచి చూశాను, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను, చాలా బాగున్నాయి అపూర్వ అని శరత్చంద్ర చెప్తూ ఉంటే భూమి చాలా సంతోషపడుతూ ఆనంద బాష్పాలు కారుస్తూ ఉంటుంది. చిన్నప్పుడు మీ వేలు పట్టుకొని నడవలేకపోయాను, మీ ప్రేమని పొందలేకపోయాను, ఇలా అయినా నా చేతి వంటని మీతో తినిపిస్తున్నాను అని భూమి చాలా సంతోషపడుతూ ఉంటుంది. నేనే నా చేతులతో మీకు తినిపించే రోజు ఎప్పుడు వస్తుందో అని భూమి అనుకుంటూ ఉంటుంది.
చూసావా నాన్న చేత ఎలా తినిపించానో అని భూమి అపూర్వ వైపు గర్వంగా చూస్తూ ఉంటుంది. అపూర్వ ఇంకా వడ్డించు వడ్డించు అని శరత్చంద్ర చాలా తినేసి అపూర్వ చాలా రోజుల తర్వాత నేను కడుపు నిండా తృప్తిగా భోంచేశాను. ఇంత మంచి భోజనం చేసినందుకు చాలా థ్యాంక్స్ అపూర్వ అని చెప్పి శరత్చంద్ర వెళ్ళిపోతాడు. నిజంగానే చాలా బాగున్నాయి, రా వడ్డిస్తా తిందువు అని భూమి అంటుంటే చీ అంటూ అపూర్వ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. చెర్రీ లిల్లీని ఒక వింటేజ్ హౌస్కి తీసుకొచ్చి ఉంటాడు. వావ్ బ్యూటిఫుల్ హౌస్ అని లిల్లీ అంటుంటే మా మామయ్య అప్పుడప్పుడు వీకెండ్లో ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేసి వెళ్తూ ఉంటాడు. నేను కూడా అప్పుడప్పుడు నా ఫ్రెండ్స్తో ఇక్కడికి వస్తూ ఉంటాను. ఇప్పుడు నిన్ను తీసుకొచ్చాను అని చెర్రీ అంటుంటే ఓ అవునా అని లిల్లీ అంటుంది. ఇక లిల్లీ వెళ్ళబోతూ కింద పడిపోతూ ఉంటే అప్పుడే చెర్రీ పట్టుకుంటాడు. ఇక ఇద్దరు కళ్ళలో కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ ఉంటే అప్పుడే లిల్లీ చెర్రీ ఐ లవ్ యూ అని చెప్పటంతో చెర్రీ ఒక్కసారిగా లిల్లీని తోసేస్తాడు. లిల్లీ దిస్ ఈజ్ టూ మచ్, నాకు పెళ్ళయింది, భార్య కూడా ఉంది అని చెర్రీ అంటుంటే నువ్వు మరీను చెర్రీ, అసలు నీకు పెళ్ళైనా కూడా నీ భార్య నిన్ను భర్తగానే చూడట్లేదు. నేను ఇంట్లో చూడటం లేదనుకుంటున్నావా? కానీ మనకి పెళ్ళి కాకపోయినా కూడా నేను నిన్ను భర్తగానే భావిస్తున్నాను అని లిల్లీ చేయి పట్టుకుంటూ ఉంటే లేదు ఇది చాలా పెద్ద తప్పు, ముందు మనం ఇక్కడ నుండి వెళ్దాం పదా అని చెర్రీ అంటాడు. నో చెర్రీ, ఐ వాంట్ యూ, ఐ నీడ్ యూ, ఐ కిస్ యూ అని లిల్లీ చెర్రీకి ముద్దు పెట్టబోతూ ఉంటే చెర్రీ విదిలేసుకుంటూ ఉంటాడు. ఇది నువ్వు కాదు లిల్లీ, నువ్వు చాలా తప్పు చేస్తున్నావు అని చెర్రీ అంటుంటే ఇదే నా ఒరిజినాలిటీ అని లిల్లీ అంటుంది. లేదు ముందు వెళ్దాం పదా అని చెర్రీ అంటుంటే అప్పుడే ఎవరో డోర్ కొడుతూ ఉంటారు. ఇక చెర్రీ డోర్ తీయటానికి వెళ్తూ ఉంటే లిల్లీ చెర్రీని ఆపి ఒళ్ళంతా గోర్లతో గీసేసుకొని జుట్టంతా చెరిపేసుకొని చెర్రీ చేతిని గట్టిగా పట్టుకొని ఉంటుంది. అప్పుడే ఎస్పీ సూర్య డోరు బద్దలు కొట్టుకొని లోపలికి వస్తాడు. సార్ ఇతను నన్ను మానభంగం చేశాడు సార్, ఎక్కడికో తీసుకువెళ్తానని చెప్పి నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. ఇతను నన్ను ఫోర్స్ చేస్తున్నాడు సార్, చూడండి సార్ ఎలా చేశాడో అని లిల్లీ చెప్తూ ఉంటుంది. సార్ నాకేం తెలియదు సార్ అని చెర్రీ అంటుంటే ఈ అమ్మాయి చెప్పిన తర్వాత కూడా నేను నమ్మకుండా ఉంటానా? రారా అంటూ చెర్రీని లాక్కొని వెళ్తూ ఉంటాడు. తర్వాత గగన్ తారాధ్రువల వీడియోని పూరి శారదకి చూపిస్తూ ఉంటాడు. ఇతన్ని నేను ముందే చూశానన్నయ్య అని పూరి చెప్తూ ఉంటే అతని పేరు ధ్రువ, తన చెల్లి తార, తను తన చెల్లిని ఎంత బాగా చూసుకుంటున్నాడో తెలుసా? తను నడుస్తూ వెళ్తూ ఉంటే కాళ్ళు ఎక్కడ కందిపోతాయోనని పూలు చల్లాడు, తులాభారం వెండితో కూడా వేశాడు అని గగన్ చెప్తూ ఉంటాడు. నీకంటే బాగా చూసుకుంటాడా అని శారద అంటుంది. ఏమో అమ్మ, వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటే మా ఇద్దరిని చూస్తున్నట్టే ఉంది. చెల్లినే ఇలా చూసుకుంటున్నాడంటే ఇంకా కాబోయే భార్యని ఎంత బాగా చూసుకుంటాడమ్మా అని గగన్ చెప్తూ ఉంటే అవును, చెల్లిని బాగా చూసుకునేవాడు వచ్చే భార్యని కూడా చాలా బాగా చూసుకుంటాడు అని శారద కూడా చెప్తూ ఉంటుంది. తను చేసుకోబోయే అమ్మాయి చాలా అదృష్టవంతురాలు అని శారద అంటుంటే ఆ అదృష్టవంతురాలు మన పూరిని ఎందుకు కాకూడదమ్మా అని గగన్ అంటే ఇద్దరు షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇద్దరు ఎందుకు అలా చూస్తున్నారు, మీరు అలా ఎందుకు చూస్తున్నారో నాకు అర్థమైంది. నువ్వు ప్రేమించిన శివ నీకు దక్కలేదని నువ్వు దురదృష్టవంతురాల్ని అనుకున్నావు. కానీ ఇప్పుడు ధ్రువ రూపంలో అదృష్టం నిన్ను వెతుక్కుంటూ వచ్చింది. ఏమంటావమ్మా అని గగన్ అంటే కానీ వాళ్ళు ఎవరో ఏంటో మనకి తెలియదు కదా, ముందు పూరిని కూడా కనుక్కో అని శారద అంటుంది. వాళ్ళు ఎవరో ఏంటో నేను తెలుసుకుంటానమ్మా. ఏం పూరి నీకు ఇష్టమేనా? నువ్వు ఓకే అంటేనే నేను ఒక అడుగు ముందుకు వేస్తాను అని గగన్ అంటుంటే అన్నయ్య చిన్నప్పటి నుండి నన్ను వేలు పట్టుకొని నడిపించావు. నాకు ఏది మంచో ఏది చెడో నీకు తెలిసినంతగా ఎవరికి తెలుసు అన్నయ్య? నీ ఇష్టం అన్నయ్య అని పూరి చెప్పటంతో అమ్మ పూరి ఓకే చెప్పేసింది. పూరి వెడ్స్ ధ్రువ, ఇది ఫిక్స్ అయిపో అమ్మ, మనం మండపంలో పెళ్లి జరిపిస్తున్నాం అని గగన్ అంటాడు. సరే ఆ వీడియోని ఒకసారి నాకు పంపించు, నలుగురికి చూపించాలి కదా అని శారద అంటుంది. సరే అమ్మ పంపిస్తాను అని గగన్ సెండ్ చేయబోతూ ఉంటే నాకు కొంచెం కిచెన్లో పని ఉందని శారద లోపలికి వెళ్తుంది. అన్నయ్య అమ్మ ఆ వీడియోని ఎందుకు తీసుకుందో తెలుసా అని పూరి అంటుంటే నాకు చాలా బాగా తెలుసు, ఆ రాక్షసికి పంపివ్వడానికే. అది అమ్మతో ప్రేమగా మాట్లాడి మళ్ళీ ఈ ఇంట్లోకి అడుగు పెట్టాలని చూస్తుంది. దాని పప్పులు ఏమీ ఉడకవిక్కడ అని గగన్ చెప్తూ ఉంటాడు. ఇక శారద ఆ వీడియోని భూమికి పంపగానే ఎవరు వీళ్ళు అని భూమి మనసులో అనుకుంటూ అత్తయ్య ఎవరు వీళ్ళు అని అడుగుతూ ఉంటుంది. ఇక శారద మొత్తం కూడా చెప్పటంతో వాళ్ళని చూస్తుంటే భావని పూరిని చూసినట్లే ఉందత్తయ్య అని భూమి అంటుంటే గగన్ కూడా ఇదే మాట అన్నాడమ్మా, పెళ్లి చేయటం కరెక్టేనా అమ్మా అని శారద అడుగుతూ ఉంటే బావ తీసుకున్న నిర్ణయం ముమ్మాటికి కరెక్టే అత్తయ్య, వెంటనే మాట్లాడమని చెప్పండి అత్తయ్య అని భూమి అంటుంది.
ఈ పెళ్లిలో అయినా మీరిద్దరు కలుసుకోవాలని కోరుకుంటున్నానమ్మా అని శారద అంటుంది. ఇక చెర్రీని ఎస్పీ సూర్య లాకప్లో వేస్తాడు. సార్ సార్ నేనే తప్పు చేయలేదు సార్, ఆ అమ్మాయే కావాలని అబద్ధం చెప్తుంది సార్ అని చెర్రీ చెప్తూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఇలాగే అబద్ధాలు చెప్తూ ఉంటారు అని సూర్య అంటుంటే అప్పుడే లిల్లీ అక్కడికి వచ్చి కంప్లైంట్ రాస్తూ ఉంటుంది. లిల్లీ ప్లీజ్ నేనే తప్పు చేయలేదు కదా, నన్ను ఇలా ఇంట్లో వాళ్ళు చూస్తే చాలా బాధపడతారు, ప్లీజ్ నిజం చెప్పి నన్ను విడిపించు అని చెర్రీ దండం పెడుతూ ఉంటే లిల్లీ ఏమాత్రం కనికరం చూపకుండా కంప్లైంట్ రాస్తూ ఉంటుంది.